కనీసం ఉర్దూ అకాడమీ ఎవరైతే ఎంప్లాయీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను కనీసం వాళ్ళకి జీతాలు కూడాను చెల్లించలేనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖు వారికి జీతాలు అందే విధంగా, అదే విధంగా దాంతో పాటు ఏమిటంటే ఉర్దూ భాషాభివృద్ధి కోసం దాదాపు ఈ 2025-26 సంవత్సరానికి గాను 7.5 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించింది. ఇదంతా కాకుండా వాళ్ళ సపరేట్ గా ఒక కంప్యూటర్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో అన్నింటిలో కూడాను నూతన కంప్యూటర్లు ఏర్పాటు చేయడానికి దాదాపు 2,83,00,000 రూపాయలు, దాంతో పాటు 216 మొత్తం నూతన కంప్యూటర్స్ తీసుకొని రావడానికి, వీటన్నిటితో పాటు ఏంటంటే ఈ రోజున ఈ కొత్త నూతనంగా కంప్యూటర్స్ వస్తున్నాయి కాబట్టి వీటిని ఏ రకంగా ఉపయోగంలోకి తీసుకెళ్లాలంటే కనుక ఎవరైతే ఫ్యాకల్టీ మాకు అవైలబుల్ గా ఉన్నారో ఈ ఫ్యాకల్టీ కూడా అందరూ కూడా ఏమిటంటే వారు పాత పద్ధతిలో ఏదైతే డిటిపి కానివ్వండి, లేకపోతే జావా, C++, ఈ విధంగా దానిపై మాత్రమే ప్రావీణ్యం ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి యుగం ఏంటంటే కంప్లీట్ గా ఏఐ యుగం. ఇటువంటి ఏఐ యుగంలో వీరికి ఏ రకంగా వీళ్ళందరూ కూడా కాంపిటీట్ చేయాలి, వీరికి ఏ రకంగా మనం ట్రైనింగ్ ఇవ్వాలి అన్న సదుద్దేశంతో 4 రోజుల ట్రైనింగ్ క్యాంప్ ని ఈ రోజున ఆరంభం చేయడం జరిగింది. ఇదంతా జరుగుతుందంటే గనక కూటమి ప్రభుత్వం ఏ రకంగా చిత్తశుద్ధిగా ఉంది, ఏ రకంగా ముస్లిం మైనార్టీల పట్ల వారి చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడాను అమలు చేసే విధంగా అడుగులు ముందుకేస్తారు. ఇది ఒక అపోహ మాత్రమేనండి. ఉర్దూ అనేది అందరికన్నా ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం నన్ను ఉర్దూ అకాడమీ చైర్మన్ గా నన్ను నియమించిన తర్వాత అందరికన్నా ముందు మనం తీసుకున్నటువంటి నినాదం ఒకటే, భాషకి మతంతో సంబంధం లేదు. ఉర్దూ భాష అనేది ఒక మతం యొక్క భాష ఏ మాత్రం కూడా కాదు. నంబర్ 1. నంబర్ 2, మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ఈ రోజున ఉర్దూ భాష కొంతమందికి అంటే ఈ రోజున ఉర్దూ భాష ఇంత ప్రాచుర్యం చెందినా కానీ లేకపోతే ఉర్దూ భాష అభివృద్ధి కొరకు అనేక మంది నాన్ ముస్లిం సోదరులు ఈ ఉర్దూ భాష అనేది ఈ భారతదేశపు భాష, ఉర్దూ భాష అనేది ఈ దేశపు భాష. కాబట్టి దీనికి మతంతో సంబంధం లేదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్లడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజున మీరు రాష్ట్రంలో చూసుకుంటే కనుక ఎవరైతే స్కాలర్స్ ఉన్నారో మీరు చూసుకుంటే కనుక ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 170 మంది పీజీ, దాని తర్వాత స్కాలర్స్, దాని తర్వాత PhD డిప్లొమా చేస్తున్నటువంటి వాళ్ళు ఉర్దూ భాషలో నాన్ ముస్లిం సోదరులు ఉన్నారు. మరి ఉర్దూ ఒకరి భాష ఏ రకంగా అవుతుంది? కాబట్టి ఉర్దూకి భాషకి మతంతో సంబంధం లేదు అన్న నినాదాన్ని మనం తీసుకెళ్తున్నాం. ఉద్యోగాలకి మీరు చూడండి సార్, మీరు తెలుగు అనేది ఒకవేళ మన తెలుగు భాష కనుక మనం నేర్చుకోగలిగితే కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుంది. దాన్ని మనం తక్కువ చేసి మాట్లాడము, అది మన మాతృభాష, మనం ఇక్కడ పెరిగాం కాబట్టి తెలుగు వాళ్ళంగా ఇచ్చేస్తాం. కానీ ఉర్దూ భాష నేర్చుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి ఏదైతే ఎక్స్పోజర్ ఉందో ఆ ఎక్స్పోజర్ మీకు జాతీయ స్థాయి నుండి మీకు అంతర్జాతీయ స్థాయికి పెంపొందించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజున మీరు చూసుకుంటే కనుక హిందీ కానీ లేకపోతే ఉర్దూ కానీ 2 చిన్నమ్మ పెద్దమ్మ లాంటివి అన్న సంగతి మన అందరికి కూడా తెలిసిందే. ఉర్దూ భాష నేర్చుకున్న వాళ్ళు ఏ రాష్ట్రంలో అయినా కానీ వెళ్ళి ఎక్కడైనా కానీ అతను ఉద్యోగం సంపాదించగలరు, అక్కడ ఉద్యోగం చేయడానికి అతనికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో చూసుకున్నా కానీ ఉర్దూ భాషకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఉర్దూ భాషకు ఉన్నటువంటి వెసులుబాటుతనము చాలా ఎక్కువ అన్న సంగతి కూడా మనం అందరం గమనించాలి. థ్యాంక్ యూ.